Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, ఆమెకి తన నిర్ణయం మార్చుకోమని చెప్పు. ఆమెకి తన డెసిషన్ మార్చుకోమని చెప్పు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో టెల్ హర్ టు చేంజ్ హర్ డెసిషన్. టెల్ హర్ టు చేంజ్ హర్ డెసిషన్. ఆమెకి తన నిర్ణయం మార్చుకోమని చెప్పు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తినకుండా వెళ్ళకు. తినకుండా స్కూల్కి వెళ్ళొద్దని పిల్లలకి చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ గో వితౌట్ ఈటింగ్. డోంట్ గో వితౌట్ ఈటింగ్, తినకుండా వెళ్ళకు అని అర్థం. ఓకే, నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు. నువ్వు ఇప్పుడు ఏ పని చేయబోతున్నావు అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నౌ. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నౌ. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని అర్థం. నెక్స్ట్ ఆమె వచ్చిందనుకుంటాను. ఆమె వచ్చేసింది అనుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ థింక్ షీ హ్యాస్ కమ్. ఐ థింక్ షీ హ్యాస్ కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు నాతో అబద్ధం చెప్పావు. నువ్వు ఎందుకు నాతో అబద్ధం చెప్పావు అని చెప్పేటప్పుడు వై డిడ్ యూ లై టు మీ. వై డిడ్ యూ లై టు మీ, నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను నన్ను వెళ్ళడానికి అనుమతించలేదు. అతని నన్ను బయటకు వెళ్ళడానికి అనుమతించలేదు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో హీ డిడెంట్ అలౌ మీ టు గో. హీ డిడెంట్ అలౌ మీ టు గో, అతను నన్ను అనుమతించలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒకవేళ ఇది బాగోలేకపోతే వేరేది తీసుకొనిరా. ఒకవేళ ఇది బాగోలేకపోతే వేరేది తీసుకురా అని చెప్పేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ గెట్ అనదర్ వన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ గెట్ అనదర్ వన్, వేరేది తీసుకురా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నాకు నేనుగా నేర్చుకున్నాను. ఇది నాకు నేనుగా నేర్చుకున్నాను అని చెప్పినప్పుడు ఐ లర్న్ట్ ఇట్ మై సెల్ఫ్. ఐ లర్న్ట్ ఇట్ మై సెల్ఫ్, ఇది నాకు నేనుగా నేర్చుకున్నాను, ఎవరి సహాయం లేకుండా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము అందరం అక్కడికి వెళ్ళాము. మేమందరం కలిసి ఆ ప్లేస్కి వెళ్ళాము అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో వి ఆల్ వెంట్ దేర్. వి ఆల్ వెంట్ దేర్, అక్కడికి వెళ్ళాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మీ ఇల్లా, ఇది మీ హౌసా అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో ఈజ్ దిస్ యువర్ హౌస్. ఈజ్ దిస్ యువర్ హౌస్, ఇది మీ ఇల్లా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరెవరో నాకు తెలుసు. మీరెవరో నాకు తెలుసు, నేను మీకు తెలియకపోయినా మీరెవరో నాకు తెలుసు అని చెప్పేటప్పుడు ఐ నో హూ యు ఆర్. ఐ నో హూ యు ఆర్, మీరెవరో నాకు తెలుసు అని అర్థం. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు ఐ నీడ్ టు గో హోమ్ రైట్ నౌ. ఐ నీడ్ టు గో హోమ్ రైట్ నౌ, ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు కూడా ఆమెతో వెళ్ళు. నువ్వు కూడా కలిసి ఆమెతో వెళ్ళు అని చెప్పినప్పుడు యూ టు గో విత్ హెర్. యూ టు గో విత్ హెర్, నువ్వు కూడా ఆమెతో వెళ్ళు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు అన్నది నేను కూడా విన్నాను. వాళ్ళు అన్నది నేను కూడా విన్నాను అని చెప్పేటప్పుడు ఐ టు హర్డ్ వాట్ దే సెడ్. ఐ టు హర్డ్ వాట్ దే సెడ్, వాళ్ళు ఏమి చెప్పారో అది నేను కూడా విన్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న జరిగింది ఏది నాకు గుర్తులేదు. నిన్న జరిగింది ఏది కూడా నాకు గుర్తులేదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఎస్టర్డే. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఎస్టర్డే, నిన్న ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రేపు మీ అందరూ మా ఇంటికి రండి. రేపు మీ అందరూ కలిసి మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేస్తుంటాం కదా, అటువంటి టైంలో యూ ఆల్ కమ్ టు మై హౌస్ టుమారో. యూ ఆల్ కమ్ టు మై హౌస్ టుమారో, రేపు మా ఇంటికి రండి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేనేం చిన్న పిల్లవాడిని కాదు. నేనేం చిన్న పిల్లవాడిని కాదు అని చెప్పేటప్పుడు
I am not a child at all. I am not a child at all. I am not a kid అంటుంటాం కదా, అది కూడా యూస్ చేయొచ్చు. ఓకే, మనం అక్కడికి బస్సులో వెళ్దాం. మనం అక్కడికి బస్సులో వెళ్దాం అని చెప్పినప్పుడు we will go there by bus. We will go there by train. ట్రైన్లో వెళ్దాం అని చెప్తుంటాం కదా, అలా కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు భయం వేస్తే నా చెయ్యి పట్టుకో. నీకు భయం వేస్తే నా చెయ్యి పట్టుకో అని చెప్పినప్పుడు హోల్డ్ మై హ్యాండ్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్. హోల్డ్ మై హ్యాండ్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్. అఫ్రైడ్ భయం వేస్తే నా చెయ్యి పట్టుకో అని అర్థం. ఓకే, అతడు తన మాటలతో నన్ను బాధ పెట్టాడు. అతడు తన మాటలతో నన్ను బాధ పెట్టాడు అని చెప్పినప్పుడు he has hurt me with his words. He has hurt me with his words. అతని మాటలతో నన్ను బాధ పెట్టాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తనకి ఇక్కడ ఎవరి పేరు తెలియదు. తనకి ఇక్కడ ఎవరి పేరు తెలియదు అని చెప్పినప్పుడు she doesn't know anyone's name here. She doesn't know anyone's name here. ఇక్కడున్న వాళ్ళ పేరు ఆమెకు తెలియదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ఆమె అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా లేదు అంటుంటాం కదా, అటువంటి టైంలో she is not ready to go. She is not ready to go there. ఆమె అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ విషయంలో తలదోర్చకు. నువ్వు ఈ విషయంలో తలదోర్చకు అంటుంటాం కదా, అటువంటి టైంలో డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్ అంటుంటాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఎక్కడున్నాడో నాకు చెప్పు. అతడు ఎక్కడున్నాడో నాకు చెప్పు అనేటప్పుడు టెల్ మీ వేర్ హీ ఈజ్. టెల్ మీ వేర్ హీ ఈజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అవకాశం కేవలం ఒకసారే వస్తుంది, దాన్ని వదులుకోకు. అవకాశం ఒకసారే వస్తుంది కావున దాన్ని వదులుకోకండి అని చెప్పినప్పుడు ఆపర్చునిటీ కమ్స్ ఓన్లీ వన్స్, డోంట్ మిస్ ఇట్. ఆపర్చునిటీ కమ్స్ ఓన్లీ వన్స్, డోంట్ మిస్ ఇట్. ఓకే, ఆపర్చునిటీ అంటే అవకాశం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అర్థమయ్యేలా చెయ్యి. నాకు అర్థమయ్యేలా ఆ పని చెయ్యి అంటుంటాం కదా, అటువంటి టైంలో మేక్ మీ అండర్స్టాండ్. మేక్స్ మీ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నాడు. అతను 1 by 1 పిలుస్తున్నాడు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో హీ ఈజ్ కాలింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. హీ ఈజ్ కాలింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఒకరిని తర్వాత ఒకరిని పిలుస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ అటువైపు వెళ్ళకు. అటువైపు వెళ్ళకు అని చెప్పినప్పుడు డోంట్ గో దట్ సైడ్. డోంట్ గో దట్ సైడ్. అటువైపు వెళ్ళకు అని అర్థం. ఓకే, నువ్వు వెళ్ళి తనని పిలువు. నువ్వు వెళ్ళి ఆమెను పిలువు అంటుంటాం కదా, అటువంటి టైంలో యు గో అండ్ కాల్ హెర్. యు గో అండ్ కాల్ హెర్. నువ్వు వెళ్ళి ఆమెను పిలువు. ఓకే, నెక్స్ట్ అతను దేనికి భయపడడు. అతను దేనికి భయపడడు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో he is not afraid of anything. He is not afraid of anything. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు. ఎక్కడికి కూడా నువ్వు ఒంటరిగా వెళ్ళకు అని చెప్పినప్పుడు డోంట్ గో అలోన్ ఎనీవేర్. డోంట్ గో అలోన్ ఎనీవేర్. నువ్వు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ ఉద్దేశం మంచిది కాదు. మీ అభిప్రాయం మంచిది కాదు, మీ డెసిషన్ మంచిది కాదు అంటుంటాం కదా, అటువంటి టైంలో యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్. యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మేము నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అని చెప్పినప్పుడు
We were just talking about you. We were just talking about you. నీకోసమే మాట్లాడుకుంటున్నాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నాకంటే పెద్దది. ఆమె వయసులో నాకంటే పెద్దది అని చెప్పినప్పుడు she is older than me. she is older than me. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఎక్కడున్నాడో నీకు తెలుసా. అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో డూ యు నో వేర్ హీ ఈస్. డూ యు నో వేర్ హీ ఈస్. అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలుసు నువ్వేం చేయవని. నాకు తెలుసు నువ్వేం తప్పు పని చేయవని అంటుంటాం కదా, అటువంటి టైంలో ఐ నో యు వాంట్ టు డూ ఎనీథింగ్. ఐ నో యు వాంట్ టు డూ ఎనీథింగ్. నాకు తెలుసు నువ్వేం చేయవని. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వెళ్ళు నేను వస్తాను. నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తాను అని చెప్పినప్పుడు యు గో ఐ విల్ కమ్. యు గో ఐ విల్ కమ్. ఓకే, నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని అర్థం. ఓకే, నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నాకు నీ సలహా అవసరం లేదు. నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నాకు నీ హెల్ప్ నీ సజెషన్ నాకు అవసరం లేదు అని చెప్పినప్పుడు కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. నాకు నీ సలహా అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.